హాయ్ గైస్. ఏపీడీఎస్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఇంకా సెలెక్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఇన్ కేస్ సెలక్షన్ లిస్ట్ వస్తే ఒకే అభ్యర్థి 1 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు? అలాగే వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? అనేసి ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. కాల్ లెటర్స్ అనేటివి ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా! ఇన్ కేస్ రిలీజ్ అయితే మన యొక్క పర్సనల్ లాగిన్‌లో అయ్యాక లెఫ్ట్ సైడ్‌లో మనకి కాల్ లెటర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. వన్స్ అక్కడ మనకు రిలీజ్ చేసిన తర్వాత కనిపించిన తర్వాత మనము అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్ లెటర్ సంబంధించి. ఈరోజు న్యూస్ అనేది గనుక చూసుకుంటే మెగా డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అనేసి ఇచ్చారు. ఇక్కడ గనుక మనం చూసుకుంటే మనకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి 2 లేదా 3 రోజుల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1లో మాత్రమే పిలుస్తారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ లెటర్‌లు మాత్రమే విడుదలవ్వడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేశారైతే టెట్ అయితే ఒకటి, డీఎస్ అయితే మరొకటి ఇలా అప్లై చేశారు. ఇలా రాశారు కూడా. కొంతమంది అభ్యర్థులైతే టెట్ అనేది ఒక సబ్జెక్ట్‌లో రాసి, డీఎస్సీ అనేది మరో సబ్జెక్ట్‌లో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ గనుక మనం చూసుకుంటే తెలుగులో టెట్ రాసి, డీఎస్‌లో వచ్చేసి ఉర్దూ అప్లై చేసి అది రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ యొక్క మొత్తం సమాచారం అయితే వీళ్ళ దగ్గర ఉంది. అలాంటి క్యాండిడేట్స్ యొక్క జాబితా అయితే ప్రెజెంట్‌కి స్టాప్ చేశామని అయితే మనకిక్కడ చెప్పడం జరుగుతుంది. ఇలా కొంతమంది సాధారణ సబ్జెక్టులకు సంబంధించి టెట్ రాసి, ప్రత్యేక విద్య పోస్టులకు సంబంధించి డీఎస్సీ రాశారు. వాస్తవంగా వీళ్ళు టెట్ రెండో పేపర్ రాయాల్సి ఉంటుంది. మరికొందరైతే సోషల్ స్టడీస్ సంబంధించి టెట్ రాసి, గణిత సబ్జెక్టుకు సంబంధించినటువంటి డీఎస్సీ రాశారు. కొంతమంది డీఎస్సీకి టెట్ అయితే కంపల్సరీ. టెట్ అనేది క్వాలిఫై అవ్వకుండా డీఎస్సీ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి అలాగే టీటీసీ మరియు బీఈడీ కోర్సులు పూర్తి కాకుండా కూడా డీఎస్సీ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా ప్రస్తుతానికైతే స్టాప్ చేశామనేసి ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సిన విషయం, ఒకే క్యాండిడేటు 2 లేదా 3 పోస్టులకు గనుక సెలెక్ట్ అయ్యి ఉంటే, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? అన్ని పోస్టులకు తీసుకుంటారా అనే విషయం గనుక చూసుకుంటే, ఇక్కడ మనము ఫైనల్‌గా ఒకే పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా ఏదైతే ఇచ్చి ఉంటామో, దాని ప్రకారం మాత్రమే కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఒకే పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి టైంలో మనకేం జరుగుతుందంటే, మెరిట్ లిస్ట్ అనేది కూడా ర్యాంక్ అనేది ఎనకాల ఉన్నవాళ్ళు ఒక ఇంచు ముందుకెళ్తారు. 2 లేదా 3 పోస్టులు సెలెక్ట్ అయినా, అప్లికేషన్ టైంలో ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో, ఒకదాన్నే కన్సిడర్ చేసి వాళ్ళకి ఒక పోస్ట్ అనేది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీని వలన ఆ తర్వాతి క్యాండిడేట్‌కి ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ ఫస్ట్ వెరిఫికేషన్‌లో వాళ్ళకి ఛాన్స్ రాకపోయినా, ఫైనల్‌గా లిస్టొచ్చాక సెకండ్ వెరిఫికేషన్‌కైతే ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించవచ్చు. మనం సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గూడా సెకండ్ లిస్ట్ గూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి లిస్ట్‌లో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే. మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఫిల్ చేస్తారంటే, ఓపెన్ ఓసీ ఫస్ట్ ఫిల్ చేస్తారు. అది లోకల్ కావచ్చు, నాన్ లోకల్ కావచ్చు. ఇలా సంబంధం లేకుండా మెరిట్ అయితే ర్యాంక్ వైస్‌కి అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఓపెన్ రిజర్వేషన్ అన్నమాట. ఓపెన్ రిజర్వేషన్‌లో ఏ కేటగరీస్ వస్తాయంటే, బీసీ ఆల్ కేటగరీస్ వస్తాయి. ఎస్సీ ఆల్ కేటగరీస్ వస్తాయి. ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ ఇలా ఈ సంబంధించిన కేటగరీస్ వచ్చేసి ఓపెన్ రిజర్వేషన్‌లో ఫిల్ చేస్తారు. ఫర్దర్‌గా లోకల్ ఓసీ. ఇక్కడ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే వేరియస్ మేనేజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ కేటగిరీ ఉంది, గవర్నమెంట్ బాడీ ఉంది, లోకల్ బాడీ ఉంది, మున్సిపల్ మేనేజ్మెంట్ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. ఇలా మనకి వేరియస్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా పిలుస్తారు. ఓకేనా? ఇది మెరిట్ లిస్ట్‌ని చెక్ చేసుకోవాల్సిన విధానం. ఇక్కడ సెలెక్ట్ అయిన అభ్యర్థికి సంబంధించి సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మొన్నటి వరకు ఏం చెప్పారంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందుగానే క్యాండిడేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న న్యూస్ చూసుకుంటే
సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యూజర్ మాన్యువల్ ఎలా ఉంది అంటే డిపార్ట్మెంట్ లాగిన్ అయ్యి డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అయ్యి ఎటువంటి డీటెయిల్స్ చెక్ చేస్తారంటే ఇక్కడ టోటల్గా మనకు సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంటుంది. అంటే అప్లికేషన్ టైంలో మనమైతే ఏమేమైతే ఫిల్ చేసామో ఆ డేటా మొత్తం ఉండిద్ది. సో ముందుగా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతారు. అయ్యాక వాళ్ళకి లెఫ్ట్ సైడ్లో వెరిఫికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అది క్లిక్ చే ఆ వెరిఫికేషన్ ఫామ్ని క్లిక్ చేయగానే అందరి లిస్ట్ అయితే చూపిస్తుంది. ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ వెరిఫై చేయాలా అనేసి వెరిఫై ఆప్షన్ ఉంటుంది. ఏ క్యాండిడేట్ అయితే ఉంటాడో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర వెరిఫై క్లిక్ చేస్తారు. వెరిఫై క్లిక్ చేయగానే అక్కడ మనకు సంబంధించినటువంటి ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి డేటా మొత్తం ఉండిద్ది. బేసిక్ డీటెయిల్స్ నుంచి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అక్కడ 1 by 1 కరెక్ట్ అయితే కరెక్ట్, ఇన్కరెక్ట్ అయితే ఇన్కరెక్ట్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఏవైనా రిమార్క్స్ కనుక ఉంటే రిమార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైనా సర్టిఫికేట్లు కనుక మనం అప్లికేషన్ టైంలో మిస్ చేసి ఉంటే ఇక్కడ వాళ్ళే స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ని వెరిఫై చేసుకొని అక్కడ ఎంటర్ చేసుకొని అక్కడైతే సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫైనల్గా అయితే అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇన్ కేస్ మనం ఏమన్నా సర్టిఫికేట్ మిస్ చేసినా కానీ అక్కడ స్కాన్ చేసి సబ్మిట్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు. సో ఫైనల్గా వాళ్ళు మన యొక్క డేటా మొత్తం వెరిఫై చేశాక సబ్మిట్ అయితే చేస్తారు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినాక అక్కడ జరిగే ప్రాసెస్. ఈ వెరిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఓరియంటేషన్ అయితే అయిపోయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి. అలాగే ఇప్పుడు మనకి సెలక్షన్ లిస్ట్ వచ్చాక వెరిఫికేషన్ సంబంధించి కాల్ లెటర్లు వచ్చాక వెరిఫికేషన్ అయ్యాక ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఫైనల్ లిస్ట్లో అటు ఇటు అయ్యి ఏవైనా పోస్టులు కనుక మిగిలి ఇలా 1 or 2 పోస్టులు సెలెక్ట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని ఫైనల్గా ఒకే పోస్ట్కి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనము సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెరిట్ పరంగా వీటన్నిటి పరంగా కన్సిడర్ చేసుకుంటే. సో ఫైనల్గా మనం ఈ వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ లాగిన్ అయ్యి ఎలా అప్లోడ్ చేస్తారు సర్టిఫికేట్స్ అనేటి, అలాగే మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎటువంటి ప్రిఫరెన్స్ ప్రకారం ఫిల్ చేస్తారు పోస్టులు, అలాగే ఒక క్యాండిడేట్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయితే ఎలా భర్తీ చేస్తారనేసి చూసాం. సర్టిఫికేట్స్ పై సిగ్నేచర్ కనుక చేయించకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనకు వెరిఫికేషన్కి వచ్చేది ఆల్మోస్ట్ గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే. సో దాని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోకండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. సో ఫర్దర్గా ఏమైనా వస్తే నేను తెలియజేస్తాను. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ గైస్.